115 కామెంట్ చేయరు. ఇక్కడ కూడా గణపతి బుకింగ్ అయింది సేమ్ 109 108 టకటక వచ్చేసారు. 103 ఎవరైతే బుక్ చేసుకోలో వాళ్ళు మాత్రం తొందరగా వచ్చి బుక్ చేసుకోరు. ఇక్కడ 110 అంట మాదాపూరా ఎండిపి అంటే మాదాపూరే అంతేనా మా వాళ్ళైతే కామెంట్ చేసుకోరి. ఇంకేది మాదాపూర్ వాళ్ళు. హాయ్ గైస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ ముందరందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని సాయి కలర్స్ లో ఉన్నాము. ఈ సాయి కలర్స్ వచ్చేసి ముక్క ఫంక్షన్ హాల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే ఉంటది. అక్కడ మనకు వెనక కనబడుతుంది కదా ముక్క ఫంక్షన్ హాల్ రోడ్ అవతల, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఈ షెడ్ ఉంటది. ఇప్పుడు షెడ్ కూడా చూపిస్తా. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు తొందరగా వచ్చేసేయండి, ఎందుకంటే మంచి మంచి గణపతులు డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. దాదాపు ఏం లేకుండా ఒక 40 డిఫరెంట్ స్టైల్లో ఉన్న గణపతులు అయితే ఇందులో తయారు చేస్తున్నారు. కలరింగ్ కూడా అయినాయి, బుకింగ్ కూడా ఓపెన్ అయింది. ఓపెన్ కాదు, బుకింగ్ కూడా అయినాయి. బుకింగ్ చేస్తారు ఆల్రెడీ. బుకింగ్ అయిన గణపతులు కూడా మీకు ఇప్పుడు చూపిస్తా, మీరు మాత్రం షాక్ అవుతారు. అట్లా మంచిగా ఉన్నాయి గణపతులు మాత్రము. ఇప్పుడైతే లోపలికి చూసేద్దాం, ఓకేనా? చలో ఇంకెందుకు లేటు, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది మన సాయి కలర్స్ యొక్క 2 షెడ్లు. ఇది ఫస్ట్ షెడ్, ఇది సెకండ్ షెడ్. అండ్ ఈ షెడ్లో అయితే పెద్ద పెద్ద గణపతులకు కలరింగ్ వర్క్ అవుతుంది. అండ్ కొన్ని గణపతులు కూడా కలరింగ్ అయినాయి. అండ్ ఇందులో అయితే పూర్తిగా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు మనకు 3 ఫీట్ల నుంచి పడితే 8 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనకు దాదాపు 12-13 ఫీట్ వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అండ్ ఒక గణపతి ఏమన్నా గణపతి చూస్తే మీరు మాత్రం గజ్జు అంటారు, అంత మంచిగా ఉన్నది. ఈ కలర్స్ లోనే స్పెషల్ గణపతి అన్నమాట. ఇక్కడ చూడండి, కలర్ ఇప్పుడే వేసిరు. అది ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న గణపతి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత ఎక్సలెంట్ వేసారు. కలర్ మాత్రము అసలు నెక్స్ట్ లెవెల్. కలర్ చూస్తే మాత్రం ఇట్లా బుక్ చేసుకుని వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ చూసి సింహాలకు ఇప్పుడే వేసారు కలర్, ఇట్లా మొత్తం ఇట్లా మెరుస్తుంది. గ్లాజీ కోటింగ్ ఇప్పుడు వేసారు. అండ్ చూడండి ఎంత కలరింగ్ వర్క్ చేశారు, ఎంత మంచిగా. ఇక్కడ చూసారు మనకు పంచకు మాత్రం నిజంగా పంచ కట్టినట్టే అనిపిస్తుంది, అంత రియాలిటీ ఇచ్చారు మనకు. ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 13-14 ఫీట్ వరకు హైట్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ లోపల కూడా ఇంకొక గణపతి ఉంది. ఈ గణపతి మనము కలరింగ్ కాకముందు వీడియో పెట్టడం జరిగింది, అది చాలా అంటే చాలా వైరల్ అయింది. అండ్ ఇక్కడ చూడండి గణపతి వచ్చేసి దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. లక్ష్మీ గణపతి, తామర పుష్పం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ లో కూడా కిరీటానికి సూర్య భగవాన్. మెరుపులు ఎట్లా ఇచ్చారు, మొత్తం గోల్డ్ వర్క్ ఇచ్చారు. ఎక్సలెంట్ ఉన్నది. కలరింగ్ వర్క్ అంతా నడుస్తుంది లోపల. మొత్తం షెడ్ కంటిన్యూ కనబడుతున్నాయి గణపతి నిలబడ్డ మోడల్ గా. అది మొత్తం అక్కడ వరకు అవే. మీకైతే మోడల్ కి ఒక గణపతి అయితే చూపిస్తా, తొందరగా మనం చూసేద్దాము. చాలా అంటే చాలా గణపతులు ఉన్నాయి మనకి ఇంకా చూడడానికి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. ఇంకా పూర్తిగా కలర్ కాలేదు. అట్లనే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ గణపతులు ఉన్నాయి. ఇంతకుముందు మీరు చూసిరా? ఇక్కడ చూద్దాం. ఇంతకుముందు మీరు చూసారు కదా ఆ నిలబడ్డ మోడల్, పెద్దది ఇప్పుడు చిన్నది కూడా ముందు ఇలా చూపిస్తారు. మంచిగా కలర్ అయితే పూర్తిగా అయింది, ఒక కళ్ళకి తప్ప. చూడుర్రిగా ఇలా పెద్ద మోడల్ ఉంది, మళ్ళీ అట్లనే చిన్న మోడల్ కూడా ఉంది అన్నట్టు. అది దాదాపు ఎన్ని ఫీట్లు ఉంటుంది మినిమం? ఇది 8 ఫీట్ వరకు ఉంటుంది హైట్ వచ్చేసి. మనకు చూడండి స్టాండింగ్ పొజిషన్ ఉంది. సేమ్ ఇంతకుముందు మనం ఫస్ట్ గణపతి చూసినాం కదా, సేమ్ అదే మోడల్లో ఉంటుంది. బట్ ఏంటంటే చిన్న సైజు సూర్యభగవాన్ ఆర్చి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో, ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ సైడ్ కూడా చాలా స్పెషల్ అండ్ యూనిక్ గా కనబడుతుంది. ఇక్కడ ఈ గణపతికి కళ్ళు అన్ని తయారు చేసేసారు, మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ గణపతికి అయింది కానీ ఇక్కడ కావాలి, ఇంకా నంది వాహనానికి కావాలి, నందీశ్వరునికి మొత్తం. ఇక్కడ శివుని ఫ్యామిలీ మొత్తం ఉన్నది ఇక్కడ, అది సెటప్ మొత్తం ఇచ్చేసారు. అండ్ ఈ గణపతి కూడా మనకు దాదాపు 12 ఫీట్ ఎబోనే ఉంటుంది. లంబోదరుడు అండ్ నంది వాహనం పైన కూర్చున్న గణపతి. కలరింగ్ వర్క్ మాత్రము సూపర్ అంటే సూపర్, అంత మంచిగా చేసారు. కలరింగ్ వర్క్ నీట్ గా కనబడుతుంది, ఇట్లా గణపతి చెక్కుమని కొడుతుంది. అండ్ ఇంకా మనకు షెడ్లలో పెడితే మాత్రము వేరే లెవెల్ ఉంటుంది, అంత మంచిగా ఉంది. ఇంకా కలరింగ్ వర్క్ నడుస్తుంది. మనమైతే ఇక్కడ కలరింగ్ అయినాయి పూర్తిగా. ఇక్కడ ఈ షెడ్ పెద్ద ఉన్నది సింహం అయితే, ఇక్కడ నిజంగా సింహం అయితే రక్కినట్టున్నది, ఇట్లా గర్జిస్తున్నట్టు చూసారు. ఇక్కడ గోర్లు చూడు, మాస్క్ టైప్ ఇచ్చారు. ఓకే, ఈ గణపతి మనకు దాదాపు 8 to 10 ఫీట్ మధ్యలో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడు త్రిశూలం చాలా స్పెషల్గా ఇచ్చారు మనకి. ఇక్కడ మెటాలిక్ టైప్ లో యూనిక్ గా ఉన్నది కలర్ మాత్రం. ఇక్కడ ఇంకొక మోడల్ గణపతి దర్శనం ఇచ్చింది మనకు. ముంబై మోడల్ లెక్క అయితే తయారు చేసారు ఇక్కడ గణపతి. కలరింగ్ మాత్రం నంబర్ వేసేసారు అన్నమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా మస్తు ఇచ్చారు. గరుడ వాహనం యొక్క రెక్కలు, అది సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ ఇంకా మనకు ఇలాంటి గణపతులు చాలా నెంబర్ ఆఫ్ గణపతులు ఉన్నాయి. అండ్ మల్టీ అంటే డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ చూసిరు కదా, అన్ని డిఫరెంట్. ఇక్కడ వేరే మోడల్ అన్న, బ్యాక్గ్రౌండ్ ఆర్చి మాత్రం మస్తు ఇచ్చారు. ఇంతకుముందు పైన అది దేవతలు లేరు, ఇందులో మనకు దేవతలు ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా చూడండి అన్ని సేమ్ అవే గణపతులు మొత్తం. ఇక్కడ వరకే ఒకటే సేమ్ మోడల్ అన్న, సేమ్ హైలైట్ అండ్ హైలైట్ కనబడుతుంది గణపతి. దాదాపు ఈ గణపతి వచ్చి మనకు 7 to 8 ఫీట్ వరకు అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహం చూడుర్రి, మెటాలిక్
అసలుకి వేరే లెవెల్ కొట్టారు, కలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా మనకు శివుని ఫ్యామిలీ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకు శివుడు, పార్వతీదేవి, మనకు ఏమంటారు అమ్మవారిని ఇచ్చారు పైన. అండ్ ఈ గణపతి కూడా మనకు 8 feet వరకు హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్లో ఇచ్చారు. కానీ ఇక్కడ సింహం మాత్రం కలర్ మస్తు వేసారు మెటాలిక్ టైప్లో. అండ్ మళ్ళీ టెక్స్చర్ టైప్లో కూడా ఉన్నది. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ సూర్యభగవాన్ ఇచ్చారు. ఇంతకుముందు మనం చూసినాం కదా అదే గణపతి, బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు సూర్యభగవాన్ది. ఓకే, ఇంకా మనకు లోపల కూడా ఆ షెడ్ లో కూడా కొన్ని గణపతులు ఉన్నాయి. అండ్ బుకింగ్ అయిన గణపతి బుకింగ్ అయింది, బుకింగ్ అయింది. ఇక్కడ చూసిరా ముంబైకి రాజా మోడల్ లో ఉన్న గణపతి. వావ్, కలర్ కూడా ఎంత ఎక్సలెంట్ కొట్టి చూడిగో, ఇట్లా మంచి ఇట్లా ఏర్పడుతుంది మనకు మెరుస్తున్నట్టు. ఫేస్ చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఇది ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళైతే కామెంట్ లో పెట్టుర్రే. అదే జై బోలో గణేష్ మహారాజ్ కానీ కామెంట్ అయితే వేసేయారు. అండ్ మీ యూత్ నేమ్ కూడా HRR అంట, ఏ ఊరో తెలియదు కానీ HRR 502. ఓకే, ఇంతకుముందు మనం చూసాం కదా ఇదే గణపతి. ఇక్కడ మనకు వెళ్తుతో మంచిగా కనబడుతుంది, గంధం టైప్ కలర్ లో సూపర్ ఉంది. మొత్తం నెమలి టైప్ లో ఇచ్చేసారు అన్నట్టు బ్యాక్ అండ్ రాచ్చు. కానీ గణపతి మొత్తం కూర్చున్నట్టు మస్తు కనబడుతుంది. ఇంకొక పెద్ద గణపతి అనేది వావ్, దాదాపు 10 నుండి 11 feet వరకు ఉంటుంది గణపతి. గణపతి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు మనకు చూసుకున్నట్టయితే చుట్టుపక్కల. అండ్ ఆ గణపతిలో కూడా మనకు ఆరెంజ్ టైప్ లో కలర్ వేసారు, సూపర్ గా కనబడుతుంది మనకు. అండ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే శివుడు హరహర మహాదేవ శంభో శంకర అష్టగణపతి బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సూపర్ ఉంది. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కూడా మోడల్కి ఒక గణపతి అయితే దర్శనమిస్తుంది. అంటే మీరు ఇప్పటివరకు చూడొచ్చు, దాదాపు ఏం లేకుండా ఒక 5 నుంచి 10 మోడల్స్ అయితే చూస్తాం ఇక్కడ. అండ్ ఈ షెడ్ మాత్రం ఇక మనం లెక్క పెట్టలేం. ఇంతకుముందు అయితే మీరు ఫస్ట్ షెడ్, ఇప్పుడు సెకండ్ షెడ్లా ఇక్కడ మాత్రం చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి గణపతులు. ఆల్రెడీ గణపతి బుకింగ్ అయింది, ఇంకా ఇటువంటి మోడల్ గణపతులు కూడా ఉన్నాయి. ఇది చూడు ఎంత మంచిగా ఉందన్న గణపతి, సూపర్ అంటే సూపర్ ఉంది. దాదాపు మనకు 8 feet వరకు హైట్ అయితే ఉంటుంది. పూర్తి కలర్తో సహా కంప్లీట్ అయిపోయింది. ఈ షెడ్లు అన్ని కూడా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయినాయి. కొన్ని బుకింగ్ కూడా అయినాయి. ఆ బుకింగ్ అయిన గణపతి కూడా మీకు చూపిస్తా. పీట పైన కూర్చున్న బొజ్జ గణపతి 8 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ బొట్టు కూడా చాలా యూనిక్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం ప్రీవియస్ చూసినాం కదా సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఓకే, బాడీ కలర్ చేంజ్ ఇచ్చేసారు అన్నట్టు మనకు. అండ్ ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి మనకు దాదాపు 5.5 feet వరకు ఉంటుంది. అక్కడ చూడండి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ గణపతులు చూడడానికి వస్తారు. ఇక్కడ చూడండి యూనిక్ మోడల్ కలర్ అయితే వేసారు గణపతికి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం హైలైట్ ఇచ్చారు మనకి, నెమలి పింఛన్ టైప్. ఈ గణపతి కూడా మనకు 7 feet వరకు కనబడుతుంది. 7 feet వరకు హైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ గణపతులు. మీకైతే మోడల్కి ఒక గణపతి అయితే చూపిస్తున్నా. మనకు చిన్న పిల్లలకైతే ఇవి పర్ఫెక్ట్ అన్న కదా. వావ్, ఎక్సలెంట్. రాస్తున్నట్టు గణపతిని తయారు చేసారు, గ్రంథం రాస్తున్నట్టు మనకు దర్శనమిస్తుంది. దాదాపు 5 feet వరకు ఉంటుంది. అండ్ ఫేస్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నదో, చాలా ముద్దుగా నీట్గా కనబడుతుంది. ఈ గణపతి కూడా మనకు దాదాపు 5 to 6 feet మధ్యలో ఉంటుంది. నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి, పైన కూడా మనకు శేషనాగ్ ఇచ్చారు. ఈ గణపతి ఫేస్ కూడా చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా కనబడుతుంది. అండ్ ఇలాంటి గణపతులు కూడా బుకింగ్ అయినాయి. ఇక్కడ చూడు బుకింగ్ అయిన గణపతి చూపిస్తాను మీకు. NSR 116 బుకింగ్ అయింది గణపతి. అండ్ ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చూసినాం కదా ఆ గణపతి కూడా బుకింగ్ అయింది, BJY అంట. ఓకే, అండ్ అంజుమామ కూడా ఇక్కడైతే ఇంకో గణపతి అయితే ఉంది, దాదాపు 6 feet అబోవ్ ఉంటుంది. మనకు సింహం పైన కూర్చున్న గణపతి చూడు ఎంత మంచిగా ఉన్నది. అట్లనే ఇక్కడ మొత్తం అన్ని కవర్ చేసి బుకింగ్ అయిన గణపతి ఎవరు అని KTK అంట 113 వాళ్ళైతే కామెంట్ అయితే చేస్తారు అనుకుంటున్నా. ఈ గణపతి మనకు దాదాపు 7 feet వరకు హైట్ అయితే ఉంటుంది. మనకు కవర్ తో ఉన్నది. ఇక్కడ ఒకటి గణపతి బుకింగ్ అయింది, అక్కడ కూడా YSFN 115 కామెంట్ చేయరి అది. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు మనము ఏదైతే గణపతి బుకింగ్ అయిందో ఇక్కడ అదే గణపతి ఇక్కడ ఉన్నది. అంటే మీ అందరి కోసము ఇక్కడ ఉన్న గణపతులకు ఒక్కొక్క గణపతికి కవర్ అయితే తీసి పెట్టడం జరిగింది, అంటే మంచిగా కనబడడానికి. ఇక్కడ చూడండి దాదాపు ఈ గణపతి 7 feet హైట్ అండ్ గంధం టైప్ కలర్లో మనకు మంచి నీట్గా కనబడుతుంది. అండ్ బొట్టు కూడా చూడండి శివలింగము త్రిశూలం ఇచ్చారు, చూడడానికి మంచిగా నీట్గా ఉన్నది. ఓకే, అండ్ ఇక్కడ కూడా శివలింగం గణపతి, శివలింగం బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం. ఓకే, సూపర్ ఉన్నది. అండ్ ఇక్కడ చూడండి ఇంకా మంచిగా కనబడుతుంది మనకు, సూపర్ ఉన్నది. అంటే మనకు డిఫరెంట్ కలర్లో. ఇక్కడ కూడా మనకు బాడీ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చారు. అండ్ ఇంతకుముందు మనం ప్రీవియస్ చూసినాం కదా నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి. ఇది MDP అంట, మాదాపూర్ కావచ్చు, మా వాళ్ళదే 110 అంట. మాదాపూరా? MDP అంటే మాదాపూరే, అంతేనా? మా వాళ్ళే 110 వాళ్ళైతే కామెంట్ చేసుకోరి. ఇంకేది మాదాపూర్ వాళ్ళు. బొట్టి చూడురి, వా శివుడు తాండవం చేస్తున్నట్టు ఇట్లా దర్శనమిస్తుంది. బొట్టు మాత్రం ఆదిశంకరుడా సేమ్ ఆ టైప్లో ఇచ్చారు మనకు. ఇక్కడ కూడా గణపతి బుకింగ్ అయింది సేమ్ 109.
ఇక్కడ 108 టకటక వచ్చేసారు. 103 బుకింగ్ మాత్రం మస్తు అవుతున్నాయి. మీరు ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం తొందరగా వచ్చి బుక్ చేసుకోరు. ఇక్కడ 114 SRK సిరికొండ అనుకుంటా. సిరికొండ వాళ్ళు బుక్ చేసిరు అనుకుంటా. మీరు మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేయండి. మంచి మంచి గణపతులు కావాలంటే మీరు తొందరగా వచ్చేసి బుకింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకా మనకు ఇక్కడ కూడా గణపతి చూడండి. ఇక్కడ మీకోసం చూపించినాము. సేమ్ గంధం టైప్ లో ఉంది గణపతి అయితే, కానీ ఇక్కడ బొట్టు మాత్రం అట్రాక్షన్. శివలింగం ఇచ్చారు. అండ్ నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి 7 feet ఎబో ఉంటుంది. గణపతి వచ్చేసి చాలా సూపర్ అండ్ నీట్గా ఉన్నది. అండ్ ఇక్కడ చూడండి బొజ్జ గణపతి. ఇక్కడ లైన్ కొద్ది చిన్నపిల్లలకైతే ఈ గణపతులు చాలా అంటే చాలా నచ్చుతాయి, ఎందుకంటే అంత మంచి అట్రాక్షన్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మన ఫేస్ కలర్ కూడా మంచిగా ఉన్నది. దాదాపు 5 feet వరకు ఉంటుంది. పీట పైన కూర్చున్న బొజ్జ గణపతి ఎంత ఎక్సలెంట్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. మీ అందరి కోసం మంచిగా చూడడానికి కవర్లు అయితే తీపించడం జరిగింది. అండ్ ఇక్కడ మూషిక మహారాజ్ పైన బయలుదేరుతున్న గణపతి 5 feet హైట్. అబ్బర బాబర ఏమన్నా ఉన్నాయా గణపతులు? హైలైట్ ఉన్నాయా? ఇక్కడ యాష్ కలర్ టైప్ లో ఇచ్చారు మనకు. ఇక్కడ ఇంకా గణపతి చూస్తే మీరు మాత్రము డైరెక్ట్ జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టాలా? ఎట్లా ఫేస్ కలర్ కూడా ఎంత మంచిగా ఇచ్చారు. మహారాజ్ గణపతి దాదాపు 4 to 5 feet వరకు ఉంటది గణపతి. మనకు శ్రీరాముడు అయితే ఇక్కడ దర్శనం ఇచ్చిండు. జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేసేరి. ఇంత చిన్న గణపతి కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ చూసిరా, మనకు గుడిని కూడా తయారు చేసారు. అండ్ మెటాలిక్ టైప్ లో ఇచ్చారు మనకు మొత్తం కూడా. ఈ గణపతులు వచ్చేసి మనకు దాదాపు 5 feet వరకు ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ తోని. ఓకే, అన్ని ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం కూడా అవే గణపతులు చూసిరు కదా. మోడల్కి ఒక గణపతి అయితే చూపిస్తున్నా మీకు. అండ్ మొత్తం కూడా మల్టీ కలర్లో మనకు వేయడం జరిగింది. సూపర్ ఉన్నాయి గణపతులు మాత్రం. అచ్చేరియా బుక్ చేసుకోవడానికి అచ్చేరి ఎక్కడ కాదు, మన సాయి కైలాస్లో ఇవన్నీ. ఇక్కడ చూడండి మనకు దాదాపు 7 feet హైట్ అయితే ఉంటుంది గణపతి వచ్చేసి. మూషిక మహారాజ్ పైన కూర్చొని బయలుదేరుతున్న గణపతి. అండ్ గణపతి ఫేస్ చూడండి ఎంత అట్రాక్షన్ ఉందో. అండ్ చెవులు కూడా చాలా యూనిక్గా ఇచ్చారు అన్ని గణపతుల కంటే. ఓకే, చాలా స్పెషల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా డిఫరెంట్ కలర్లో ఉన్న గణపతులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి ఇక్కడ మొత్తం కూడా. ఇక్కడ మనకు కృష్ణుని టైప్ కలర్. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు చూపించేసినాము. దాదాపు ఏం లేకున్నా ఒక 30 నుంచి 40 డిఫరెంట్ మోడల్లో ఉన్న గణపతులు అయితే మనం చూసేసినాము. ఆల్రెడీ కొన్ని గణపతులు కూడా బుకింగ్ అయినాయి. మీకు నచ్చిన గణపతి కావాలంటే మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. సాయి కలర్స్ కోరుట్ల తొందరగా వచ్చేసేయండి, బుకింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.